తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చేందుకు ఈ బోనాల పండుగ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించుకుంటూ కూడా హైదరాబాద్ నగరంలో వెళ్తున్నారు. గోల్కొండ కోట నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు సో అలా ఒక్కొక్క నగరంలో ప్రతి ఒక్క చోటికి వెళ్తున్నారు. ఇప్పుడు లాల్ దర్వాజా బోనాల దగ్గర ఇప్పుడు బోనాల పండుగ అయితే జరుగుతోంది. సాయంత్రం 5 గంటల ప్రాంతమైన దాటినప్పటికైనా సరే ఇక్కడికి భక్తులందరూ కూడా బోనాలతో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. వేకువజాము నుంచి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బోనాల పండుగ అంటే ఏం చెప్తారు, ఇంతగా వేలాది మంది ఇక్కడ తల్లిని దర్శించుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏమంటారు? బోనాలంటే ఒక కుండలో అన్నం పెట్టి గ్రామం మొత్తము సుఖశాంతిలో ఉండాలని పచ్చి కొండలో అన్నం పెట్టేసి బోనం చేస్తారు, అమ్మవారికి ఎగిస్తారు. ప్రజలందరూ బాగుండాలా, పాయి పంటలు బాగుండాలనేసి, వానలు బాగా పడాలని, రైతులందరూ బాగుండాలని ఈరోజు కాదు, మేము శ్రీ మాంక నెలపోచమ్మ దేవాలయం నుంచి గత 60 సంవత్సరాల నుంచి మా తాతలు డాడీ వాళ్ళందరూ కూడా బోనాలు చేస్తూ వస్తున్నారు. అదే మురాద్మే నెలపోచమ్మ దేవాలయం నుంచి ప్రతి సంవత్సరము లాల్ దర్వాజా మాంకలమ్మ బోనము ఉమ్మడిగా కలిసి ఆడపడుచులతో 100 బోనాలు కలిసి బోనాలు పోతరాజులు శివశతులు కలిసి శ్రీ లాల్ దర్వాజా మంగళమ్మకు బోనాలు సమర్పిస్తారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి మేము మన తెలంగాణలో శక్తిపీఠమైనటువంటి శ్రీ జోగులాంబ తల్లికి గత సంవత్సరం వెండి బోనం బంగారు బోనం చేశాము. ఈ సంవత్సరం కూడా మన నల్లపోచమ్మ దేవాల మురాద్బాయి నుంచి అమ్మవారికి జోగులాంబకు బోనాలు సమర్పించాము. మంచిగా ఉన్నది, మంచిగా జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే మనము బోనాలు చేస్తున్నాం కదా, మంచిగా చేసుకొని మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ రేపు యూత్ అంతా మొత్తము జర డిస్టర్బెన్స్ ఉన్నది, యూత్ సరిగా లేదు. విన్నావా? అది బోనాల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో ప్రతి ఏడాది వస్తుంటుంది, సో డిఫరెంట్ ఏముంటుంది? ఏం లేదంటే ఏర్పాట్లు అన్నీ మంచిగా బాగున్నాయి. ఇప్పుడు 3 అవర్స్ అవుతుంది మేము లైన్లో నిల్చొని, చాలా లేట్ అయింది అంతే. అందరికీ హ్యాపీ బోనాలు. అన్ని ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. మేము ఇక్కడే హోల్ సిటీ ప్రతి ఏడాది ఇట్లనే అమ్మవారి దర్శనము చేసుకుంటాము. ప్రతి ఇయర్ డిఫరెంట్గా అరేంజ్మెంట్ చేస్తారు. అయితే మొదట గోల్కొండ కోట, దాని తర్వాత సికింద్రాబాద్ మహంకాళి, ఇప్పుడు లాల్ దర్వాజా, తర్వాత చార్మినార్, ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సో మీరు ఎన్నెన్ని ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నారు? అన్నీ ఒక్కొక్క ఎట్లా టైం దొరికితే అట్లా వీలయ్యి అట్లా పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటామండి. చెప్పండి, ఈ బోనాల గురించి చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా ఇదే ప్రసిద్ధిగాంచింది. సో మీరేం చెప్తారు? అంటే అమ్మవారికి బోనం ఎక్కిస్తే ఏమో అందరినీ చల్లగా చూస్తారనేసి కంపల్సరీగా తీసుకొస్తారు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అందరు బాగుంటారనేసి అందరినీ మంచి చూస్తారు అమ్మవారు. అంటే సీజన్ మారింది కదా, ఈ సీజన్ నుండి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఈ బోనాలు ఎక్కిస్తే అమ్మవారు అనేది మనని బాగా చూస్తారు. అందుకని బోనాలు. ఈ బోనాలకు సంబంధించి అంటే పోతురాజులు ఉంటారు, అమ్మవార్లు ఉంటారు, వీళ్ళంతా వచ్చేటప్పుడు సో ఏ విధంగా చూడాలంటారు? ఎవరెవరిని ఏ విధంగా చూడాలి? ఏ విధంగా అంటే ఎంటర్టైన్మెంట్ కాదండి, ఇది అమ్మవారికి భక్తితో తీసుకొచ్చేది. అది భక్తితో తీసుకొస్తారు కదా. మీరు చెప్పండి, ఈ బోనాల గురించి చెప్పాలంటే ఇంకా ఏం చెప్పి? మేము వచ్చి చాలాసేపు అయింది లైన్లో, 1 అవర్ అవుతుంది ఉండబట్టి. మేము తొందరగా పంపిస్తే చూసి వెళ్ళిపోతాం కదా, దూరం నుండి వచ్చినాం. ఇక్కడ బాగుంటుందని చూడడానికి వచ్చినాం. దాహం వేస్తుంది, వాటర్ లేవు, ఏం లేదు. తొందరగా పంపిస్తే తొందరగా వెళ్ళిపోతాం చూసి. కొంచెం బోనాలలో ఆపేసి ఫ్రీగా మేము లైన్లో నిలబడ్డాం కదా, మేమైతే తొందరగా చూసి వెళ్ళిపోతాం కదా. బోనాలు అంటే వాళ్ళు అవన్నీ పెట్టి చేసేది లేట్ అవుతుంది కదా, మమ్మల్ని పంపించాలని అనుకుంటున్నాం. బాగున్నాయండి, బాగున్నాయి, మంచిగా దర్శనం మంచిగా అయింది, బాగుంది. అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నారు ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా చెప్పాలంటే బోనాలే. సో వాటి గురించి మీరు చెప్పాలంటే ప్రజలకు ఏం చెప్తారు? మేము బోనాలు అంటే ఇంకా హైదరాబాద్కి మెయిన్. బాగున్నాయి, బోనాలు బాగా చేస్తున్నారు, మంచిగా ఉంది. ఇవాళ దర్శనం కూడా మంచిగా అయింది, ఏర్పాట్లు బాగున్నాయి గవర్నమెంట్. చాలా బాగా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు దగ్గర నాది 45 ఏళ్ళ నుంచి చూస్తున్న లాల్ దర్వాజా బోనాలు చాలా మంచిగా జరుగుతుంది. అమ్మవారు చాలా సత్యమైన దేవత. ఈమె ఇక్కడికేంచి ఊళ్ళల్లోకేంచి అక్కడికేంచి చాలా మంది వస్తారు. ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక ఊరేగింపు అయినా ఏదైనా ఇక్కడ మంచిగా జరుగుతుంది. లాల్ దర్వాజా ఈ శివవాణి మాంకాళి చాలా గొప్పవైన తల్లి ఆమె. ఇక్కడ
లాల్ దర్వాజా బోనాల అమ్మవారిని దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఇక్కడ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో పండుగకి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే మనం చేద్దాం అన్న. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? తల్లి గురించి ఆశిస్తులు ఏమంటారు? తల్లి యొక్క మహాత్యం చాలా గొప్పది అని నాకు విశ్వాసం కలిగింది. నాస్తికులు సైతం హిందూ ధర్మాన్ని పాటించేటువంటి అనివార్యత ఈ లాల్ దర్వాజా మహంకాళి అమ్మ నెలకొల్పింది. అదే మాదిరిగా ఈ గడ్డను, ఒక పవిత్రమైన గడ్డను రాజకీయ రంగు పులిమి, ఇతర దేశస్తుల మత రంగు పులిమి ఈ అమ్మ మహత్యాన్ని పరీక్షించేటువంటి ప్రయత్నం చేసి అందులో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు హరా దర్వాజాగా మారుస్తా అని మాట్లాడిందంట. నేను చెప్తా ఉన్నా, ఈ సృష్టి ఉన్నన్ని రోజులు ఈ లాల్ దర్వాజాగానే ఉంటుంది. ఈ హిందూ ధర్మం వర్ధిల్లుతూనే ఉంటుంది. ఈ సనాతన ధర్మం వర్ధిల్లుతూ దూసుకుపోతుంది. ఎవరి తరం కాదు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసేది. ఖచ్చితంగా మా ధర్మాన్ని కాపాడుకుంటాం. మహాంకాళి అమ్మవారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మా బోనాలు సమర్పిస్తాం, మా భక్తి భావాన్ని చాటుతాం. 5 o'clock నుంచి మహాభిషేకం నుంచి స్టార్ట్ అయ్యి బోనాలు సమర్పించడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 50,000 పైన బోనాలు అమ్మవారు సమర్పించడం జరిగింది. 7-8 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళకి అన్నీ కూడా ప్రసాదాలు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ సప్లై పెట్టాము. ఎండోమెంట్స్ వారు 300 కేజీల పులిహోర పంచుతూ ఉన్నారు, ఇంకా రన్నింగ్ నడుస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ప్రతి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు, శానిటైజర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మంచి సహకారంతో ఈసారి పండుగ ఇప్పటివరకు అయితే బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కమిటీ వారితో సమన్వయంతో ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లతో అమ్మవారి పండుగ జరుగుతూ ఉంది. వరకు భక్తులు ఎంతమంది వచ్చారు? ఇంకా క్యూ లైన్లు ఇంకా వెలిసే ఉన్నాయి. సో ఇంకా ఎంతవరకు జరిగే అవకాశం? రాత్రి 11:30 వరకు ఇక్కడ 8 o'clock శాంతి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా దర్శనాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నైట్ 11:30-12 వరకు మా అంచనా ప్రకారం 12 లక్షల మంది రావచ్చని అనుకుంటున్నాము. 8 లక్షల మంది ఆల్రెడీ క్రాస్ అయిపోయినారు. ఇంకా ఉన్న 2 లక్షల మంది ఇక్కడ ఏరియాలో ఉన్నారు. నైట్ వరకు మాత్రం 12 లక్షల వరకు క్రాస్ అవుతారు. సో మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? భక్తులు ఇంకా క్యూ లైన్లు ఉన్నాయి, కానీ బోనం తెచ్చే వారికి మాత్రమే ముందు అలౌ చేస్తున్నారు, నార్మల్ ప్రజలకి అలౌ చేయట్లేదు అనేది మాత్రం కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మీరేమంటారు? సార్ అట్లా ఏం లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అధికారులు ఉదయం నుంచి వారు భక్తులకు, కమిటీ వారికి అందరికీ కూడా సహకరిస్తున్నారు. ఎటువంటి సంఘటనలు ఏమి జరగకుండా మహిళలకు, ముఖ్యంగా మహిళా బోనాలకు ప్రత్యేకంగా మా చతినాక ఇన్స్పెక్టర్ గారు, కోటేశ్వరరావు గారు ప్రత్యేకంగా ఇక్కడ ఉండి వాళ్ళ టాస్క్ ఫోర్స్ ఇబ్బందితోటి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈరోజు ఇంతమంది ప్రముఖులు వచ్చారండి. ఈరోజు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మరి సినీ రంగానికి చెందినటువంటి హీరోయిన్లు కూడా వచ్చారు. ఎవరు ఇంత ఉన్నటువంటి జన సముద్రంలో కూడా ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా ప్రత్యేకమైనటువంటి భద్రతల మధ్య డీసీపీ గారి పర్యవేక్షణలో మరియు సుమారుగా ఉదయము 9:30 నుండి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు సజ్జనార్ గారు పర్యవేక్షణలో వారు మధ్యాహ్నం 1:30 వరకు ఉండి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు ఎప్పటికప్పటికి చూసుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ ఇటు భక్తులకు కానీ, ఇటు కమిటీకి కానీ, అటు అధికారులకు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి నగర పోలీస్ కమిషనర్ గారికి మరియు స్థానిక ఏసీపీ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారికి, స్థానిక ఇన్స్పెక్టర్ అయినటువంటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ శాంతిని కోరుతూ సాయంత్రం ప్రపంచ శాంతి కళ్యాణం జరుగుతుంది. రేపు ఉదయము పోతురాజు స్వాగతం ఉంటుంది. ఆ పోతురాజు స్వాగతం తర్వాత మన భవిష్యవాణి అంటే మన దేశం, మన రాష్ట్రం ఈరోజు ఎలినోనే ఉన్నది. ఆ ఎలినో ఈ మహిళా బోనాల వలన ఆ ఎలినో ఎక్కడో వెళ్ళిపోయింది అని మేము మా అమ్మవారిని దయ వలన నమ్ముతున్నాము. సమృద్ధిగా రేపటి నుంచి మీరు చూడండి, ఖచ్చితంగా భారీ వర్షాలు ఉంటాయి. ఈ వర్షాల వల్ల మన రాష్ట్రము, మన దేశము, పాడి పంటలు, మన పిల్ల పాపలు అందరూ బాగుండాలి.
అది ఇదే విధంగా కాదు, మరి మీరు మీడియా ద్వారా దేశ విదేశాలకు చేస్తున్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు అమ్మవారి నుండి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఏడాది ఈ బోనాల పండుగ జరుగుతుంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ చేసింది. సో ఏ విధంగా చూస్తారు? ప్రజల్లో ఇంకా ఏ మేరకు రావాలి? సో అవేర్నెస్ ఇంకా ఏం రావాలి? ఇంకేం చేస్తే మంచిగా ఉంటుంది అంట? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ప్రకటించినటువంటి పండుగను ప్రభుత్వం హాలిడేగా డిక్లేర్ చేశారు. ప్రజలు ఇంకా దీన్ని ప్రపంచ స్థాయి నేషనల్ ఫెస్టివల్గా కూడా గుర్తిస్తే బాగుంటుంది. మేము మా దేవాలయం నుండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఢిల్లీలో తెలంగాణ భవన్లో కూడా భారీ ఎత్తున బోనాల కార్యక్రమం చేశాము. అక్కడ కూడా మాకు పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీలు కూడా మా అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేశారు. అక్కడ కూడా మాకు భారీ ఘనమైనటువంటి ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కొండా సురేఖ మేడం గారికి, మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి పొన్న ప్రభాకర్ గారికి, రాజ్యసభ సభ్యులు జితేందర్ రెడ్డి గారికి, వేమల నరేందర్ రెడ్డి గారికి, వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.